కట్టమహేష్ నా పేరు. దొరల అహంకారానికి బలిగాకండి, 5,000 ప్రభలకు లొంగకండి, నిజాయితీని గెలిపించండి, ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నోనికి మాత్రమే ఓటేసి ఊరి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. అంగడి కుర్మపల్లి గ్రామం అంట, చింతపల్లి మండలం. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఆడ. ఇది కదా నియోజకవర్గం, దేవరకొండ కాన్స్టిట్యున్సీ. కాబట్టి అర్థం చేసుకోరి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఒక్కటై ఆటోమేటిక్గా గెలిపించుకుంటే వేరే ఉంటుంది లెక్క. ఇప్పుడు ఈయన కూర్చోబెడితే మహేష్ను ఒకవేళ సర్పంచ్ని చేసుకుంటే మంచిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆయన కుర్చీ చేసుకోవచ్చు, మనం కుర్చీ చేసుకొని మాట్లాడతాం. లేకపోతే ఇంకో మరి ఆయనని అగ్రవర్ణం ఆయనని కూర్చోబెట్టి అడుగుంటే నిన్ను నిలబెడతాడు, ఆయన ఒకటే కుర్చీ చేసుకుంటాడు. అదంతా కూడా ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పటి మటుకు మనము 5,000 రూపాయలు ఇచ్చాడని చెప్పేసి 5,000 రూపాయలు ఇస్తే 5 ఏళ్ళు లాగని చేస్తారు గ్రామాన్ని. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏం గుర్తునిది? మాదండి ఉంగరం గుర్తండి. ఉంగరం గుర్తంట. ఉంగరం ఇట్లా చూసి చూపి. ఇక ఉంగరం గుర్తుకు అంటే ఓటేయండి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే 17 తారీఖు నాడు ఉంది కదా ఎలక్షన్. ఇవాళ 14 తారీఖున 2వ విడత అవుతుంది, 3వ విడత ఉన్నట్టున్నాయి ఇక్కడ. కాబట్టి 3వ విడతలో ఆ ఊర్లో ఉంగరం గుర్తుకు వేసి మహేష్ని గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు బీసీ బిడ్డ. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఓటు మనం వేసుకోకుండా మనకు సోయి లేకపోతే ఇక వాళ్ళే ఎప్పుడు కూడా ఆధిపత్యం కొనసాగిస్తుంటారు. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో